నేను ఇప్పుడు త్రిపురలోని ధర్మానగర్ అనే ఊళ్ళో ఉన్నాను. ఇక్కడ ఇవాళ ఏదో స్ట్రైక్ స్టార్ట్ అయిందంట, రేపు కూడా కొనసాగుద్దంట స్ట్రైక్. దానివల్ల ట్రైన్లు ఇక్కడే ఆపేశారు. ఇంకా నేను వెళ్ళాల్సిన ప్లేసు 140 కిలోమీటర్లు ఉంది. ఇంకా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయాము. అయితే ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, నాకు తెలిసి బహుశా కార్తీక మాసం ఉత్సవాలు అనుకుంటా బాగా జరుగుతున్నాయి. దానివల్ల మాకు రూములు దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. చాలా తక్కువ క్వాలిటీ రూమే 1000 రూపాయలు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. తప్పలేదు, ఇంకా స్టేషన్లో కూర్చోలేము కాబట్టి అది తీసుకొని తప్పలేదు. అయితే ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో శివాలయం దగ్గర గడుపుతాం. ఇది చూడండి, ఇది ఎట్లా ఉందో. ఇది స్టేషన్ పక్కనే వేశారు, రోడ్డు పక్కన. ఇది గుడేం కాదు, సెట్టింగ్ అనమాట. ఆ భగవంతుడు ఇట్లా తన దగ్గర మమ్మల్ని ఉండేలా ఆశీర్వదించాడు. మేము ఇక్కడ ఉండగలుగుతున్నాము. నాకు ఈ విధంగా చాలా ఆనందంగా ఉంది. అయితే నేను వెళ్ళి చూడాలనుకున్న ఊరు ఇక నాకు ఛాన్స్ లేదు. ఆడ స్ట్రైక్ మూలాన ట్రైన్ పైకి వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతాయంట. నేను ఇక్కడి నుంచి రేపు ట్రైన్ రిటర్న్ స్టార్ట్ అయితే దాంట్లో వెళ్ళిపోతాను. లేకపోతే ఇక్కడే స్ట్రైక్ అయిపోయేదాకా ఉండడం తప్పదు. చూద్దాం, ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏ మనిషి కూడా టెన్షన్ పడతాం కానీ కంగారు పడతాం కానీ చేయకూడదు. అది తెలియజేయటం నా ఉద్దేశం. నేనైతే చాలా కూల్గా ఉన్నాను. ఇక్కడ ఉండి వీళ్ళందరినీ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఊళ్ళో ఉత్సవాలప్పుడు అందరినీ చూసి సంతోషించాను. ఇవాళ అదే ఫీలింగ్తో ఉన్నాను. వీళ్ళందరూ నా వాళ్ళే అనిపిస్తుంది. ఇది మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో. విపరీతంగా వచ్చారు జనం. ఇది మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఉంటాను. రేపు పరిస్థితి ఏంటో రేపు చూసి మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఇట్లు మీ శ్రేయ విలాసి.